ఈ ఈ సముద్రం ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ శివలింగాలది మార్నింగ్ 8:30కి సముద్రం అనేది మొత్తం ఇక్కడ మన వెనక ఒడ్డు ఉంది కదా, మన స్టార్టింగ్లో బయలుదేరాము అక్కడ వరకు వచ్చేస్తుంది. అంటే అక్కడ ఉన్న గుడి మొత్తం మునిగిపోతుంది. మళ్ళీ 8:30 తర్వాత మళ్ళీ ఈవినింగ్ తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. హాయ్ హాయ్ శంభో శంకర సాయం దర్శరుగా. శంభో శంకర సగానికి సాయం దర్శరు పోయినప్పుడు మంచిగా ఊపుకుంటూ పోయినాం. ఏదో మన కస్టమర్లు సముద్రంలో మంచిగా ఆడుతున్నారు అనమాట. అందరూ స్నానాలు చేసుకొని ఇక్కడ స్నానం చేసి ఇక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా టెంపుల్, ఇక్కడ ఈ శివలింగాల దగ్గర పూజలు చేస్తారు వీళ్ళంతా. బిల్వపత్రం హాయ్ హలో వర్స్, వెల్కమ్ టు సాన్వర్సి టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రజెంట్ మనం గుజరాత్లోని నిష్కలంకి వచ్చినాం. సముద్రంలో టెంపుల్ ఉంటుంది అనమాట, శివాలయము. ఇగో వీళ్ళంతా మన కస్టమర్లు. హాయ్ బోలియా సబ్ లోగో. ఓం నమ శివాయ. అయితే యాక్చువల్లీ ఇక్కడ సముద్రంలో మధ్యలో శివలింగం ఉంటుంది అనమాట. ఇగో ఈ బురద జారుతుంది, చూపిస్తాం మీకు ఒకసారి. బ్యాగ్ కనిపిస్తలేదు, దగ్గరికి వెళ్ళినాక చూపిస్తా. లోపల మన శివుడు ఒక చిన్న టెంపుల్ ఉంది. ఒక అందులో 5 శివలింగాలు ఉంటాయంట. 5 శివలింగాలు ఏంటంటే మన మహాభారతం యుద్ధం తర్వాత పాండవులు వాళ్ళ బంధువులను చంపినందుకు బాధపడి పశ్చాత్తాపం చెంది ఆ పాపాల నుంచి ఎట్లా బయటపడాలా అని ఆలోచించి దాని గురించి వాళ్ళు ఇక్కడ 5 శివలింగాలని ప్రతిష్ఠించారంటే ఇక్కడ నిలబెట్టారంట. వాళ్ళు ఆ 5 శివలింగాలు నిలబెట్టి వాళ్ళు ఇక్కడే పూజలు చేసి ఆ పాపాల నుంచి బయటడానికి శివుని ఆరాధించే వాళ్ళంట. ఇది ఒక థియరీ. ఇంకో థియరీ ఏంటంటే, సెకండ్ థియరీ ఏంటంటే, శ్రీకృష్ణుడు వీళ్ళకి ఒక ఒక నల్ల ఆవుని ఒక నల్ల బట్టని ఇచ్చిందంట. ఇచ్చి వాటిని ఎప్పుడైతే మీరు అంటే వాటికి పూజ చేసుకుంటే ఎప్పుడైతే అవి నల్లగా ఉన్న ఆ బట్ట నల్లావు తెల్లగా ఎప్పుడైతే మారుతాయో అప్పుడు మీ పాపాలన్నీ తొలగిపోతాయని అట్లా ఒక థియరీ ఉంది. అట్లా చెప్పినంట, అదొక థియరీ. ఈ 2 థియరీలు నాకు తెలిసిన థియరీలు అనమాట. సో ఈ సముద్రం ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ శివలింగాలది మార్నింగ్ 8:30కి సముద్రం అనేది మొత్తం ఇక్కడ మన వెనక ఒడ్డు ఉంది కదా, మన స్టార్టింగ్లో బయలుదేరాము అక్కడ వరకు వచ్చేస్తుంది. అంటే అక్కడ ఉన్న గుడి మొత్తం మునిగిపోతుంది. మళ్ళీ 8:30 తర్వాత మళ్ళీ ఈవినింగ్ తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే పొద్దుకు ఇక్కడ ఒక్కోసారి ఒక్కో టైమింగ్ ఉంటుందని చెప్తారు. ఇక్కడ వాళ్ళని అడిగితే పొద్దుకులు నీళ్ళని వెనక్కి వెళ్ళిపోయి దర్శనాలు అయిపోయినాక మళ్ళీ సాయంత్రం సముద్రం అనేది ముంగల్కి వస్తుంది. ముంగల్కి వచ్చి మొత్తం నిండుకపోతుంది అనమాట. ఆ గుడే మునిగిపోతుంది అంటే సగానికి. మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళా వాటర్ అనేది వెనక్కి వెళ్తా అంట. కొంచెం కరెక్ట్ చెప్తలేరు అనమాట. ఇప్పుడు మేము వచ్చినాం, లైవ్లో చూస్తే అర్థమవుతుంది. సాయంత్రం ముందుకు వస్తుందా లేకపోతే ఇప్పుడు 8:30కి ముందుకు వస్తుందా. మాకు ఫస్ట్ తెలిసిన విషయం ఏంటంటే పొద్దున్నే బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం దాకా బ్యాకే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock 5 o'clock అట్లా మళ్ళీ సముద్రం ముందుకు వస్తుంది. అంటే ఈ డేలో మొత్తం దర్శనాలు చేసుకోవచ్చు అన్నట్టు మేము విన్నాము. కాకపోతే ఇక్కడికి వచ్చినాక కొంచెం వేరే ఉందన్నమాట. ఇక్కడికి వచ్చినాక వీళ్ళు ఏం చెప్తున్నారంటే, పొద్దున్నే నైట్ అంతా వెనకనే ఉంటుంది సముద్రం అనేది. పొద్దున్నే 8:30కి ముందుకు వస్తుందంట. ముందుకు వచ్చి సాయంత్రం దాకా మళ్ళీ గుడి మొత్తం మునిగిపోయి ఉంటుంది. అంటే ఎవరికి వెళ్ళడానికి దర్శనాలకి ఏమి ఉండదు. మళ్ళా ఒక్క నిమిషం, బురద ఉంది, ఇగో ఈ బురదలో దాటాలి. మళ్ళీ ఎవరికి దర్శనాలకు ఉండదు. మళ్ళీ సాయంత్రం తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. అంటే నైట్ మొత్తం సముద్రం వెనుకుంటుంది. ఇట్లా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినాక మీకు ఒకసారి నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తుందో లేదో, అంతా ఉత్తదే. మీకు దగ్గర నుంచి చూపిస్తా. మొత్తం మట్టి, వెనక అనిపించేది మొత్తం సముద్రం. ఇది నాకు తెలిసిన స్టోరీ ఈ టెంపుల్ గురించి. ఇంకో విషయం ఏంటంటే, నిజంగా ఈ టెంపుల్ని ఇక్కడ పాండవులే నిర్మించిరా
లేకపోతే ఇంకా తర్వాత వాళ్ళ తర్వాత ఈ మన ఆ, కొన్ని తరాల తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా నిర్మించారు అనేది ఇప్పటికీ ఈ రోజుకి క్లారిటీ లేదన్నమాట. ఈ గుడి ఎవరు కట్టారు, ఎవరు తయారు చేశారు, ఏంది, దీని చరిత్ర ఏంది, ఎన్ని సంవత్సరాల క్రితం ఈ గుడి నిర్మించబడింది అనేది మన సైంటిస్టులు కానీ పురావస్తు శాఖ వాళ్ళు కానీ ఎవరు ఇప్పటికీ చెప్పలేకపోయారు. సో ఇది ఎప్పుడు నిర్మించబడింది అన్నది ఎవరికీ తెలియదు. స్టిల్ ఈ రోజుకి 2025కి ఇప్పటికీ అంత చరిత్ర కలిగిన టెంపుల్ ఇది. నేను ఎన్నోసార్లు అనుకున్నా వద్దాం వద్దాం వద్దామని, ఎప్పుడు వీలు కాలేదు. వీలు కాలేదు అంటే వీలు కావడం తర్వాత సంగతి, కానీ ఇంత దూరం మనమే వస్తాం ఖర్చులు పెట్టుకొని. సో మన లక్ ఏంటంటే మనకు బుకింగ్ పడ్డది ఇక్కడ. సో ఇంత దూరం రాగలిగిన నేను. ఇంకో విషయం ఏంటంటే ఈ మన కస్టమర్లు కూడా నాకు ఫస్ట్ 5 days ట్రిప్ అని చెప్పారు. ఇంత దూరం వస్తామని తెలియదు. ఏదో ఇట్లా మామూలుగా లోకల్ తిరిగి, లోకల్ అంటే ఈ కర్ణాటక, గుజరాత్ లాగి 2-3 టెంపుల్స్ చూసి వెళ్తారు అనుకున్నా. మేము వచ్చి ఆల్రెడీ 8 రోజులు అవుతుంది ఈ రోజుకి. ఓకే ఓకే. వెనక వచ్చే గ్యాంగ్ మొత్తం మన కస్టమర్లే అనమాట. కొంచెం జాగ్రత్తగా నడవాలి, స్లిప్ అయ్యేటట్టుంది. మన వాళ్ళు మస్తు అంటే మస్తు సపోర్ట్ చేస్తారు అబ్బా మా కస్టమర్లు మాకు. లేకపోతే ఇవన్నీ నాకు పాసిబుల్ అయ్యేది కాదు, ఇవన్నీ మీకు చూపించేటోళ్ళు కూడా కాదు. ఎందుకంటే వచ్చినామా పనిలో ఉన్నామా, ఒకవేళ వీడియో తీస్తామని అని వాళ్ళు ఒప్పుకోరు చాలామంది. మన కస్టమర్లు తీయని కూడా మమ్మల్ని అడిగారు. నాకు కూడా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ మంచి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి టెంపుల్కి వెళ్దాం అని అనుకుంటే కాలేజీకి మేము పొద్దుగాల 6 o'clock వచ్చినాం. 6:30కి అట్లా 8-8:30 దాకా ఇక్కడ ఏం రూములు గేములు స్నానాలు చేయడానికి ఏం మనకు అవైలబుల్ దొరకవు అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే పడతావురా అక్కడ గుడి దగ్గర ఆల్రెడీ సముద్రం మధ్యలోనే ఉంది టెంపుల్. అక్కడ స్నానం చేసుకొని అక్కడనే దర్శనం చేసుకొని, ఆ సముద్ర స్నానం చేసి దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి బండి దగ్గరకు వచ్చి మళ్ళీ స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళొచ్చు అని చెప్పారు. మేము కంటిన్యూ అవుతున్నాం. సముద్రం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాము, చూపిస్తా. ఖచ్చితంగా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా రేర్ దొరుకుతాయి ఇట్లాంటి వీడియోలు. పెడతారు చాలామంది, పెడుతుంటారు ఇన్స్టాలలో, అది పెడుతుంది ఏమన్నా 30 seconds రీలు, మామూలుగా 1 minute రీలు అట్లనే పెడుతుంటారు. కానీ మనం ఫుల్ వీడియో తీస్తున్నాం విత్ కస్టమర్లతోటి. నేను, మా డ్రైవర్ సాబు, మా అలిబి చెప్పన్న. ఇక ఏ భాయ్ कितने लेते फोटो को? 20 रुपये. फोन में डालते 20 రూపాయలు తీసుకున్నాడంట. మా గ్యాంగ్ ఉంది చూడండి, ఎంట తాకింది ఇంకా నుంచి. దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం గుడికి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. సముద్రం నీళ్లు ముంగలకు వచ్చినప్పుడు చూడాలని వెయిట్ చేస్తున్నా. లాస్ట్కి మేము దర్శనం చేసుకునే నుంచి బయటికి వెళ్ళాక ఒక చిన్న క్లిప్ పెడతాం మీకు. ఆ నీళ్ళు వచ్చేది, దగ్గరకు వచ్చేది, ఇట్లా చూసి ఎంజాయ్ చేయండి. జస్ట్ 1 minute మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్. మనం టెంపుల్ దగ్గరికి వచ్చినాం, కనిపిస్తుందా బ్యాక్ సైడ్? అదే టెంపుల్ అనమాట. నిష్కలంక పుష్కలంక బాయ్, నిష్కలంక టెంపులే. నేను సముద్రం చెప్పినా కదా, సముద్రం కూడా చూపిస్తానండి. ఇది టెంపుల్ అనమాట. బ్యాక్ సైడ్ సముద్రం, అరేబియన్ సముద్రం అంటే ఇది. అసలు ఇట్లాంటివి చూడాలంటే అదృష్టం ఉండాలి భయ్. ఇంత దూరం జర్నీ చేసి వచ్చి కస్టమర్లను తీసుకొచ్చి మనము వాళ్ళతో పాటు మనము వచ్చి, ఇక సముద్రం ఆల్రెడీ ముందుకు వస్తూనే ఉంది. అలా చిన్న మనకు అంత ఏర్పడదు, కానీ ఒక గంట సేపు అయితే మొత్తం తెలుస్తుంది. ఇగో కనిపిస్తున్న ఎరలు నా వెనక, ఇదే సముద్రం. ఈ సముద్రము ప్రజెంట్ నా వెనక టెంపుల్, ఇక్కడ ఉన్న సముద్రం అట్లా 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 నా బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ 1/2 kilometer ఉంటుంది. అంత దూరంలో మన బండి పెట్టిన మానుంచి నడుచుకుంటూ వచ్చినాం. ఆడదాకా నీళ్ళు అనేవి ఆడదాకా వెళ్ళిపోతుంది అనమాట. ఈ టెంపుల్ కూడా ఆల్మోస్ట్ మునిగిపోతుంది అంట, హాఫ్ మునుగుతుంది అని అంటున్నాడు. ఇప్పటిదాకా నా ఏమంటే చిన్న కెమెరామెన్ అడిగిన, టెంపుల్ కూడా నీకు దగ్గర నుంచి చూపిస్తారండి. అరే నా దగ్గర ఇన్ఫర్మేషన్ మ్యాటర్ ఉంటుంది భయ్. ఏదో కొత్త ఛానల్ కాబట్టి మాట్లాడడానికి రాకపోవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాకపోవచ్చు, కానీ అన్ని చూపించగలుగుతా ఖచ్చితంగా. నేను ఏదైనా వీడియో పెడితే చూడండి 100%.
మ్యాటర్ ఉంటుంది అనమాట. మ్యాటర్ మాల్ మసాలా. ఓకే, ఇదిగో నేను చెప్పిన నిష్కలంక టెంపుల్ శివలింగాలు, 5 శివలింగాలు. పాండవులు ఇక్కడ నిలబెట్టారు. ఇగో నేను చెప్పిన మొదటి శివలింగం. ఇగో నేను చెప్పి ఇది టెంపుల్ అనమాట. ఇగో జారుతుంది. ఇది మొదటి శివలింగం, పంచపాండవులు ప్రతిష్ఠించిన శివలింగం ఇది. ఇగో ఇది రెండవ శివలింగం, చూపిస్తారండి. ఇది మూడవ శివలింగం. నాలుగవ శివలింగం ఇది. ఇది 5వ శివలింగం అనమాట. కనిపిస్తుందా? 5వ శివలింగం. ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ప్రతి శివలింగానికి ఎదురుగా ఇగో తాబేలు, నంది. ప్రతి శివలింగానికి ఎదురుగా తాబేలు, నంది ఉంటుంది అనమాట. మనం ఎక్కడైనా ఏ టెంపుల్ దగ్గర, ఏ శివలింగం దగ్గర నందిని చూస్తాం, తాబేలు చూడం. ఇక్కడ చూడండి, ఇగో తాబేలు. ప్రతి శివలింగం దగ్గర తాబేలు కూడా ఉంది. మీకు వాడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, సెకండ్ కూడా చూపిస్తా చూడండి. ఇగో తాబేలు, నంది. ఇది ఇక్కడ చరిత్ర అనమాట. అయితే పాండవులు వాళ్ళ బంధువులను చంపినందుకు, రక్తపాతం చేసినందుకు పశ్చాత్తాపడి ఆ పాపాల నుంచి బయటపడడానికి ఇట్లా పంచపాండవులు 5 శివలింగాలను ప్రతిష్ఠించి ఇక్కడ వాళ్ళు పూజలు చేసి శివుని ఆరాధించాలంట. ఈ ఇంట్లో నుంచి మమ్మల్ని బయటపడే విమోక్ష పాపాల నుంచి బయటయ్యని. ఇది ఇప్పుడు నేను వెనక చూపిస్తున్న ఆ గుడి, ఆ శివలింగాలు ఎప్పుడు పెట్టిర్రు, ఎన్ని సంవత్సరాల కింద పెట్టిర్రు, ఏంది అనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఇగో మాకు స్టార్టింగ్ లో అభిషేకం చేయడానికి ఇచ్చిర్రు పాల ప్యాకెట్లు. ఈ కాయలు ఏం కాయలు అంటారు నాకు పేరు తెలియదు. మన బిల్వపత్రము ఇవన్నీ ఇచ్చారు అనమాట. బిల్వపత్రము, పాలు. 5 శివలింగాలకు 5 రకాలు అనమాట పోయినకి. ఇక్కడ ఫ్లోర్ లెక్క ఉంది దీని మీద, కానీ ఎన్ని సంవత్సరాల కింద జరిగింది అన్నది అసలు ఇప్పటికీ ఎవరు తెలియదు. అంటే చాలా విచిత్రమే నన్ను అడిగితే. సముద్రం చూస్తున్నారా వ్యూ? దిస్ ఇస్ నిష్కలంక, సముద్ర మధ్యంలో ఉన్న గుడి. పంచపాండవులు ప్రతిష్ఠించిన నిష్కలంక 5 శివలింగాలు. 5 శివలింగాల ముందు 5 తాబేళ్ళు, 5 తాబేళ్ళ వెనుక 5 నందులు. ఇది హిస్టరీ అనమాట. ఇందులో ఏమైనా నేను మిస్టేక్ ఏదైనా తప్పు చెప్పుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అట్లాంటి తప్పులు జరగకుండా చూసుకుంటా. థ్యాంక్ యూ. బిల్వపత్రం. ఇట్లా ఎవరిదాకా వాళ్ళు ఇచ్చిన ఏమంటారు, పూజా సామాన్ ఇవి. నెక్స్ట్ పూజ చేసే విధానం అనమాట ఇది. వాళ్ళు మనకు చెప్పారు, మనం చేస్తున్నాం. ఇదేం బ్యాగ్ ఇట్లా వేసిన గట్ల వేసిన మళ్ళీ తర్వాత నన్ను తిట్టారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
ఏదో మన కస్టమర్లు సముద్రంలో మంచిగా ఆడుతున్నారు అనమాట. అందరూ స్నానాలు చేసుకొని ఇక్కడ స్నానం చేసి ఇక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా టెంపుల్, ఇక్కడ ఈ శివలింగాల దగ్గర పూజలు చేస్తారు వీళ్ళంతా. హాయ్ హాయ్ చెప్పారు అందరు హాయ్. ఇక ఇదంతా మనోళ్ళు అనమాట. సముద్రము నీకు చూపించిన కదా ఇంతకు ముందుకు ఈ మెట్టు దాకా కూడా లేకుండే, కింద పోరాడు ఆడుతున్నాడు చూడు అక్క వెనుక. ఈ మెట్టు దాకా కూడా లేకుండే, ఇప్పుడు సముద్రం పైకి వస్తుంది. వీళ్ళ పూజ అయిపోయే వరకు అంటే ఇక్కడ స్నానాలు చేసి వీళ్ళు ఇక్కడ చేసి ఇక్కడ పైకి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళే వరకు చూపిస్తాం మీకు. ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఇది ఉంది కదా ఇది గుర్తు పెట్టుకోండి. ఈ మెట్టు నీళ్లు పైకి వచ్చేస్తాయి. ఎందుకంటే మనం అప్పటి వరకు ఇది ఆడదాకా వచ్చే వరకు ఉంటామా మొత్తం సముద్రం ఆడదాకా వచ్చే వరకు ఉంటామా లేకపోతే వెళ్ళిపోతామా తెలియదు. కాబట్టి నేను జస్ట్ ఎగ్జాంపుల్ అది గుర్తు పెట్టుకుంటున్నా. చూస్తా ఇది, ఎందుకంటే రీల్స్ లో చాలా చూసిన, రియల్ గా అయితే ఈ రోజు చూస్తున్నా. వెల్కమ్ బ్యాక్. ఆల్మోస్ట్ ఒక 20 minutes వెయిట్ చేసిన. చెప్పినా కదా సముద్రం నీళ్ళు మొత్తం ముంచేస్తాను. ఇగో నా బ్యాక్ సైడ్ టెంపుల్. ఇందాక ఇక్కడ నేను ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇదంతా నీళ్ళు లేకుండే, సముద్రం వెనుక ఉండే, మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు నేను నీళ్ళలాగా నడుచుకుంటూ పోవాలి. ఈ ఏడ మునుగుతా అని భయం అవుతుంది నాకు. ఇది పెద్దగా చేస్తా. ఇక చూడండి నీళ్ళు, సముద్రం. అసలు ఇంతకుముందుకు ఇంత వాటర్ లేనే లేదు. ఇక బ్యాక్ సైడ్ టెంపుల్. ఇంతకుముందుకు నేను వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో నడుచుకుంటూ వచ్చాను కదా, అప్పుడు ఇంట్లో మీకు ఎక్కడ వాటర్ కనిపించలే. ఇప్పుడు చూడండి సముద్రం ఎంత ముంగల్కి వచ్చింది. ఇక బ్యాక్ సైడ్ చూపిస్తా, అంటే మేము వెళ్ళేతోవా అదంతా నీళ్ళని. ఇదే ముందుకు ఏడారు లేకుండే ఉత్తగా. అసలు ఇక్కడ రావాలంటే నిజంగానే లెక్క అంటే లెక్క ఉండాలి. వాస్తవం ఏంటంటే ఇంతకుముందుకు నేను పొద్దున వస్తాయా సాయంత్రం వస్తాయా క్లారిటీ లేదన్న కదా, ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చిందనమాట. పొద్దుగాల 8:30 to 9 లోపల ఆల్మోస్ట్ నీళ్ళు నిండిపోతాయి. అంటే గుడి సగం మునిగిపోతుంది. నా వెనక కనిపిస్తున్న గుడి సగం మునిగిపోతుంది. మళ్ళా సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు మళ్ళా సముద్రం బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. వాయబ్బా, ఈ సగాలకు మోకాల కాడికి మునిగాడుగా. ఇగో అంకుల్ చూడు, అదో సగానికి మునిగిండు. అసలు ఒక సుక్క నీళ్ళు ఇంతకుముందు మా వీడియోకి వచ్చినప్పుడు. ఇగో ఎన్ని నీళ్ళు వచ్చినాయి చూడు, ఆ మోకాల కాడికి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు మా కస్టమర్లు వెళ్ళుకోండి, వాళ్ళ కోసం ఇంతసేపు వెయిట్ చేసినారు. రమ్మంటే వాళ్ళు వస్తలేరు. ఆయన ఇట్లాంటి ఏదో అవుతానే ముందే అనుకున్నాను. అగో కనిపిస్తున్నా కాళ్ళు ఈడు దాకా నీళ్ళు వచ్చినాయి, మోకాల దాకా సముద్రం వెనుక. ఇంతైనా నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. ఇది కొంచెం కింది కొడతాం మీకు ఇంకెక్కుతారు పారా. ఇగో కనిపిస్తుందా బ్యాక్ టెంపుల్. ఎన్ని నీళ్ళు వచ్చినాయి చూడు ఎర్రసేపట్ల. నిష్కలంక ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఒక్కసారన్నా రావాలని. ఇంక జరసేపు అయితే పైకి కూడా పోయి దర్శనట్టున్నాయి నీళ్ళు. ఇక మన కస్టమర్ వాళ్ళ కొడుకు అనమాట. ఇంకా నా పక్కన చెప్పరాడు. ఏం పేరు నీ పేరు? విశాల్. ఆగా యూట్యూబే వాళ్ళకి నమ్ముకుంటే లాభం లేని పిల్లలు కూడా వచ్చింది మాతో పాటు. నాకేటికి మునుతున్నాయి వాళ్ళు. ఇంకా ఇంకనే జర రమ్మంటే వస్తలేరు. అలా పూజలు ఇంకా కాలే. మన ముసలోళ్ళు ఉండరు, ఎట్లా దాడతారేమో. అయ్యబ్బా నీకు వాటర్ సౌండ్. నిష్కలంక నా వెనక ఏ లేదు మళ్ళా. అంత ఖాళీ. చాలా లక్కనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఫీల్డ్ ఇది, మనం తిరిగేది యాత్రలకు అటు ఇటు మన బస్సు. సో మేము అన్ని దర్శనాలు చేసుకుంటాం. మ్యాక్సిమం నేను ఏ టెంపుల్లోకి వెళ్ళను. ఈ గుజరాత్ ఫస్ట్ టైం వచ్చానమాట ఇక్కడ టెంపుల్స్కి. మళ్ళీ ఎప్పుడు వస్తున్నా ఏం కథ నా తెలియదాన్ని వచ్చి అన్ని కవర్ చేస్తున్నా. నా కోసం, మీకోసం, మన ఛానల్కి కొత్త వాళ్ళకు తెలియని వాళ్ళ కోసం, తెలియని వాళ్ళు తెలుసుకోవడం కోసం ఇవన్నీ నేను చేస్తున్నా. ఓకే, నీళ్ళు చూడండి. సగం వచ్చిన నీళ్ళు. మా బస్సు ఇంకా చాలా దూరం ఉంది. మన వాళ్ళు కొంతమంది వచ్చి ముంగర నిలబడ్డారు, వీళ్ళ పేరెంట్స్. నేను సాయంత్రం వచ్చేసిన. ఇప్పుడు గుడి చూసాం ఎంత బ్యాక్ వెళ్ళింది చూడు. గుడి ఏమో ఉంది, నీళ్ళు మొత్తం సగం వచ్చేసినాయి. పట్టుకొని చేతికి వస్తుంది. జర ఆగురి ఆయన.
ఇంత సముద్రం వచ్చింది చూడు. కొన్ని కొన్ని కళ్ళతో చూస్తా కానీ నమ్మలేమన్నమాట చూడడానికి. ఇక మనోళ్ళు వచ్చి వెయిట్ చేస్తారు కొంతమంది ఆయన ఉన్నారు. మాకే నీళ్ళు ఇడికి వచ్చినాయి, వాళ్ళకి వచ్చే వరకు నడుముల కాడికి వస్తాయి, రమ్మంటే రాలే వాళ్ళు. గ్యాంగ్ అంతా ఇంకా అలా పూజలు అయిపోతలేవు. మన బస్సు ఇంకా ఇంకా చాందూరం మళ్ళీ ఆడ ఉంది బస్సు చాలా రాంగుల. పోయేటప్పుడు ఇదంతా ఖాళీ, ఇప్పుడు ఇదంతా ఫుల్ వాటర్ వచ్చేసినాయి. టెంపుల్ కనిపిస్తుందిగా, చాలా దూరంలో ఉంది. మేము కొంతమంది వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, ఇక వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళు వచ్చినాక బస్ కాడికి వెళ్ళి మళ్ళీ జర్నీ స్టార్ట్. ఈ నుంచి మళ్ళీ మహారాష్ట్ర నాసిక్ వెళ్తాం. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ స్టార్ట్ చేస్తా కొత్త టెంపుల్, కొత్త వీడియో. థ్యాంక్ యూ.